అన్న నమస్తే అన్న. అన్న కన్నప్ప సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అయ్యింది. అసలు ఏం జరుగుతుంది అసలు మంచు ఫ్యామిలీలో? అసలు కన్నప్ప సినిమా అసలు ఎందుకని రోజు రోజుకి అంటే ఒక్కొక్క డేట్ అన్నారు, అది అసలు ఎందుకని అలా పోస్ట్ పోన్స్ అవుతుంది? కన్నప్ప సినిమా మంచు విష్ణు గారు గతంలో అది వరకు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు తీశారు భక్త కన్నప్ప అని. ఆ టైపులో తీద్దామని భారీ బడ్జెట్తో కన్నప్ప అని పేరు పెట్టి తీశారు. కాకపోతే ఈ మధ్య నేను ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచో చూస్తున్నాను, ఈ మంచు ఫ్యామిలీలో వివాదాలు అన్నదమ్ములకు కానీ వాళ్ళ తండ్రి మోహన్ బాబుకి వాళ్ళ పిల్లకాయలకు కానీ ఈ గొడవలు ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఎందుకో అది జరుగుతున్నాయి అర్థం కావట్లేదు. ఏదైనా కానీ అది కుటుంబ విషయాలు కాబట్టి వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు కుటుంబంలో జరిగే విషయాలు రోడ్డు మీద వేసుకోవడం అనవసరం నాకు తెలిసి. ఏదైనా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఏదైనా ఆస్తుల వారం కానీ ఏదైనా వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఉండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆయన కూడా పెద్ద ఆయన చాలా సినిమాలు చేశాడు మోహన్ బాబు గారు, 70 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో అతను ఇబ్బంది పెట్టడం అనవసరం. వీళ్ళిద్దరు కొట్టుకొని వీళ్ళందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏదైనా సినిమాలు కానీ ఇవన్నీ తీసుకొని చేసుకుంటే మంచిది. ఇప్పుడు కన్నప్ప చాలా బడ్జెట్ పెట్టి చేస్తున్నాడు. ఇప్పుడు దాని మీద ఇప్పుడు మనోజ్ ఈ విష్ణు గొడవల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు మనోజ్ సినిమాలు ఇతని సినిమాలు మనోజ్ ఆపడం వల్ల ఎవరికి నష్టం? ఫైనల్గా ప్రొడ్యూసర్ నష్టం. దీనివల్ల ప్రొడ్యూసర్ వీళ్ళు సఫర్ కాకూడదు కదా. అది ఏదన్నా ఉంటే మీ కుటుంబ విషయాలు చూసుకొని అది చేసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అలా అంటే ఈ సినిమా అంటే మనోజ్ గారి విషయానికి వచ్చేటప్పటికి కన్నప్ప మీద నేను భైరవ్ అన్న ఒక సినిమాని పూర్తిగా వదలడం కోసమే ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఆ కోపంతోనే నా ఇల్లు ధ్వంసం చేశారని మనోజ్ గారు చెప్తున్నారు. మరి విజయ మరి ఈ కన్నప్ప సినిమా టీం ఏం చెప్తున్నారంటే అది దానికి సంబంధించి కొంచెం వర్కింగ్ ఏదో ఆగిపోయిందని కూడా మాట్లాడుతున్నారు. ఆ సినిమా అంటే ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీలో సినిమాలు మ్యాక్సిమం చూస్తుంది అభిమానులు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి కానీ, ఎన్టీఆర్ గారి కానీ, బాలయ్య బాబు గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఇలా పెద్ద హీరోలు ఏదైనా మంచి ఉంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళని చూస్తున్నారు. ఏదైనా చిన్న సినిమా స్టోరీ బాగుంటే, నేను కోర్టు సినిమా వచ్చింది, చిన్న సినిమా స్టోరీ బాగుంటే చూస్తున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి ఈ మధ్య అలాగే మంచు విష్ణు కానీ మంచు మనోజ్ సినిమాలు ఎవరు రిలీజ్ అయినాయండి? వాళ్ళకి అంత కాంపిటీషన్ ఏముంది? వాళ్ళ సినిమా వాళ్ళకి హాల్కి వెళ్ళి చూసే ఇప్పుడు అనకూడదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక రోజు థియేటర్ అన్న ఫుల్ అయితే వాళ్ళ సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే ఎందుకు అనవసరంగా ఈ గొడవలు, ఈ కొట్ల వాళ్ళ ఫ్యామిలీ అనవసరంగా ఇవన్నీ. మరి అందుకనే కదన్నా ఇప్పుడు మోహన్ లాల్ గారు ఏమో కన్నడ, అలాగే మంచు మనోజ్ గారు, అలాగే ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, మరి ఇంతమంది స్టార్లు పెట్టారు కదా. మ్యాక్సిమం ప్రభాస్ గారు లుక్ కోసం ఏదన్నా థియేటర్కి వెళ్తారని నేను అనుకుంటున్నాను. కానీ అదే ఒకరోజే నాకు తెలిసి ఈ రోజుల్లో మోహన్ బాబు ఫ్యామిలీ సినిమాలు, పిల్లకాయలు చేసే సినిమాలు జనాలు ఎవరు చూసే పరిస్థితులు లేరని నేను అనుకుంటున్నా. దానికి తోడు ఈ మధ్య వీళ్ళ కుటుంబ గొడవలతో బాగా పబ్లిక్లో బాగా బ్యాడ్ అయిపోయారు. ముందు కుటుంబం వ్యవహారాలన్నీ సెటిల్మెంట్ చేసుకొని అందరూ వద్దకే కలిసి ఉంటే తర్వాత సినిమాలు తీసుకోవడం మంచిదని. ఇప్పుడు అనవసరంగా మీ కుటుంబ విషయాలు గొడవలు పబ్లిక్లో డ్యామేజ్ అయితే మీకే నష్టం. అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని తర్వాత సినిమాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఇలాగే నడుస్తుంటే మరి సినిమా మీద మరి ఏమైనా పడే అవకాశం? ఈ గొడవలు ఎలా సాగుతుంటే అసలు కన్నప్ప అసలు ఎంత వచ్చిందని మరి 100 కోట్లు ఖర్చు పెట్టారని కూడా తెలుస్తుంది. ఏమండి, కన్నప్ప సరే ఒక దేవుడి సినిమాగా ఏదన్నా తొలి రోజు ఎవరైనా వెళ్తే చూస్తారేమో కానీ చూస్తారేమో కానీ ఈ రోజు వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మంచు విష్ణు కానీ మంచు మనోజ్ సినిమాలు చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీరే మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ సినిమాలు హాల్కి వెళ్ళి చూసేవాళ్ళు ఎవరున్నారు? మ్యాక్సిమం వాళ్ళకి ఒకరోజు హాల్ అయినా ఫుల్ అవుతా.